హాయ్ అండి. నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మధుర స్వప్నం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం మధుర స్వప్నం నుండి పార్ట్ 5 వినేద్దామండి. కృష్ణ సైకిల్ ఆపి నిలదీస్తున్నట్టుగా అడిగాడు. రత్తాలు, చిట్టిని స్కూల్కి వెళ్ళనిద్దంటే ఎందుకు పంపించావు? ఏం చెయ్యను బాబు, పంతులమ్మ గారంటే మా అందరికీ భయము. పిల్లలు స్కూల్కి రాకపోతే ఆవిడ మమ్మల్ని తిడుతుంది. రూపాయి జరిమానా కట్టమంటుంది. ఎవరా పంతులమ్మ? జ్వరంగా ఉన్న పిల్లని కూడా స్కూల్కి రమ్మంటుందా? తలూపుతూ అన్నాడు రత్తయ్య. అదుగో ఆ వీధిలోనే బడి. మీరు వెళ్ళి చూడండి. చిట్టి అక్కడే ఉంటుంది. 3వ క్లాసులో కూర్చుని ఉంటుంది. కృష్ణకి ఒళ్ళు మండింది. పిల్లలు స్కూల్కి రాకపోతే రూపాయి జరిమానా చెల్లించాలా? అమాయకులైన తల్లిదండ్రుల్ని దోచేయడానికి ఇదో వంక. ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. 180 మంది అమాయకులు, మూర్ఖులును. మిగతా 20 మంది తెలివిగలవాళ్లు. అయితే ఏదో ఒక రకంగా వీళ్లను దోచుకుంటున్నారు. ఈ పంతులమ్మ వారిలో ఒకత్తి కాబోలు. పిల్ల స్కూల్కి రాకపోతే రూపాయి జరిమానా అంటే వీళ్ళు పిల్లలకి జ్వరం వచ్చినా సరే బడికి పంపి తీరుతారు. రూపాయి కట్టాలంటే అమ్మో రూపాయి అనుకుంటారు. కృష్ణ సరాసరి స్కూల్కి వచ్చి సైకిల్ ఆపాడు. ఎలిమెంటరీ స్కూల్ ఎదురుగా 3వ తరగతి అని బోర్డు వేలాడుతున్న చోటు నుంచి 6వ పక్క బిగ్గరగా పిల్లలంతా కలిసి అరుస్తున్నట్టుగా ఏదో చెబుతున్నట్టుగా ధ్వని వినిపిస్తుంది. కృష్ణ సైకిలు దిగి చరచరా లోపలికి వెళ్ళాడు. అక్కడ మొదటి వరుసలో చిట్టి నిలబడి ఉంది. ముక్కు నీళ్లు కారుతుంది. తుడుచుకుంటూ ఎక్కం వల్లె వేస్తోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖం నీరసంగా ఉంది. చిట్టి, కృష్ణ పిలిచాడు. కృష్ణ గుమ్మంలోనికి రాగానే పిల్లలంతా ఎక్కం మాపి అతని వైపు చూడసాగారు. ఇలారా అన్నాడు. చిట్టి పంతులమ్మ వైపు చూసింది. పంతులమ్మ కృష్ణ వైపు చూసింది. ఆమె వయసు 20 లేదా 22 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆరోగ్యంగా చామన ఛాయగా ఉంది. ఎవరు మీరు? అంది. నేను ఈ ఊరికి డాక్టర్ని. చిట్టికి ఫ్లూ. మీరు స్కూల్కి రాకపోతే రూపాయి జరిమానా వేస్తారనే భయంతో చిట్టి స్కూల్కి వచ్చింది. మేడం, మీరు టీచర్, పిల్లలకి విద్య చెప్పే గురువు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగాలని చూడడం ఘోరం. అతని వైపు ఆ యువతి నిర్విణురాలైనట్టు చూసింది. అతను చరచరా లోపలికి వచ్చాడు. చిట్టిని చెయ్యి పట్టుకుని యువతలకు తీసుకుని రాబోయాడు. ఆగండి, ఆ అమ్మాయి అరిచినట్టుగా అంది. మీరు డాక్టర్ అవ్వచ్చు, దేవుడు అవనివ్వండి. ఇది నా క్లాసు. నా పర్మిషన్ లేకుండా ఇక్కడ నుండి పిల్లల్ని తీసుకెళ్లే అధికారం మీకు లేదు. చిట్టి, నువ్వు వెళ్ళి నీ చోట్ల కూర్చో ఆజ్ఞాపించినట్టుగా ఆ స్వరం వినగానే చిట్టి కృష్ణ చేయి వదిలించుకుని వెనక్కి తన చోటికి పరిగెత్తుకుని పోయింది. కృష్ణ చిట్టి చేయి పట్టి ఆపాడు. మేడం, నేను డాక్టర్ని అని చెప్పాను. మీరేం చేస్తున్నారో తెలుసా? చిట్టిని ఇక్కడ ఉంచి చిట్టికి ఉన్న ఈ ఫ్లూ మిగతా ఈ పిల్లలందరికీ అంటుకునేలా చేస్తున్నారు. చిట్టి క్లాస్కి రాకపోతే మీకు రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. అంతేగా? ఇదిగో మీ రూపాయి. కృష్ణ జేబులో నుంచి రూపాయి తీసి అక్కడ టేబుల్ మీద పెట్టాడు. అవమానపూర్వకంగా ఉన్న మాటలు ఆ రూపాయి చూడగానే ఆ యువతి ముఖం చిదిపితే రక్తం చిందేంతగా ఎర్రగా కందిపోయింది. నేను రూపాయి కోసం కక్కుర్తి పడుతున్నానని మీకెవరు చెప్పారు? ఊళ్ళో అందరూ చెప్పారు. ఊళ్ళో అందరూ? ఆ అమ్మాయి కళ్ళు పెద్దవి చేసింది. ఆ కళ్ళలో కోపం లాంటిది కస్సుమంది. మీ భయం లేకపోతే చిట్టి ఇంత జ్వరంతో స్కూల్కి వచ్చేదా? ఆ అమ్మాయి ముందుకు 2 అడుగులు వేసి చిట్టి వైపు చూస్తూ, చిట్టి, నువ్వు చెప్పు, స్కూల్కి ఎందుకు వచ్చావు? అప్పటికే క్లాసులో పిల్లలంతా ప్రాణాలు బిగబట్టుకుని భయంతో చూస్తున్నారు. చిట్టి ఏడవడం మొదలుపెట్టింది. చెప్పు, ఎందుకు వచ్చావు? గద్దించింది. చిట్టి కళ్ళు నలుపుతూ, మరే ఇంటి దగ్గరుంటే పిన్ని పని చేయమంటుంది, నీళ్లు తోడమంటుంది, ఇల్లు ఊడవమంటుంది. నాకు చేతులు నొప్పి, అందుకని నేను వచ్చాను. ఆ యువతి విన్నారా అన్నట్టు కృష్ణ వైపు చూసింది. కృష్ణ ఆశ్చర్యంగా చూశాడు. ఆ యువతి కృష్ణని చూస్తూ, చిట్టికి తల్లి లేదు. రత్తాలు 2వ భార్య పరమ గయ్యాళి. చిట్టి ఇంటి దగ్గరుంటే జ్వరం అన్నా వినకుండా చాకిరీ చేయిస్తుంది. అందుకని చిట్టి స్కూల్కి వచ్చి కూర్చుంటుంది.
ఆ యువతి క్లాసులో ఉన్న పిల్లలందరినీ కలిగి చూపిస్తూ వీళ్ళంతా లేనివాళ్లే, పిల్లలు ఇంటిని పనిచేస్తూ పెద్దలు స్కూల్కి పంపారు, అందుకని నేను జరిమానా అంటూ భయపెడతాను, అంతేకాని డబ్బులు లాగాలని కాదు. ఈసారి నివ్వెరబోవడం కృష్ణవంతయ్యింది. అతను ఆ యువతిని అప్పుడే ప్రప్రథమంగా చూసినట్లు చూశాడు. ఆమె వేషధారణ అతి సామాన్యంగా ఉంది. ముఖంలో అందరికంటే ఆరోగ్యం ఎక్కువగా కనిపిస్తుంది. తీరైన తలకట్టు, పొడగాటి ముక్కు, కళ్ళు నిర్భయంగా నిజాయితీని ఆసరా చేసుకున్న దృఢమైన మనస్తత్వం కలిగిన మనస్సు ప్రతిబింబం చేస్తున్నట్లుగా ఉన్నాయి. చిట్టి వాళ్ళ నాన్నకి నేను గట్టిగా చెబుతాను, చిట్టికి 2 రోజులు సెలవు ఇవ్వండి అన్నాడతను. ఈసారు అతని కంఠంలో చిరాకు మాయం అయి మర్యాద ప్రతిధ్వనించింది. చిట్టి చేత పని చేయించరు అనే భరోసా మీరు ఇవ్వగలిగినట్లయితే తీసుకువెళ్ళండి. అలాగే. చిట్టి, నీ పుస్తకాలు తీసుకుని వెళ్ళు. చిట్టి వెనక్కు వెళ్ళి పుస్తకాల సంచి భుజాన తగిలించుకుని వచ్చింది. థ్యాంక్ యూ కృష్ణ అనేసి వెళ్ళబోతుంటే ఆ అమ్మాయి వెనుకకు పిలిచి ఇదిగో అంటూ పిలిచింది. కృష్ణ వెనక్కు తిరిగాడు. మీ నోటు టేబుల్ మీద రూపాయిని చూపించింది. కృష్ణ అది తీసుకుని జేబులో పెట్టుకుని ఐఎమ్ సారీ అనిస్పష్టంగా అన్నాడు. మీరు డాక్టర్ కాబోలు. డాక్టర్ అయిన వ్యక్తి ఎప్పుడూ తొందరపడి మాట్లాడకూడదు, ఆవేశం అసలే పడకూడదు. ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ మాటల్లో చురుకు అతని మనసుకి బాగానే తగిలింది. అతను చిట్టిని తీసుకుని యువతలికి వచ్చేశాడు. అతనికి చివరలో ఆమె అన్న మాటలు మళ్లీ గుర్తొచ్చాయి. అతనికి కోపం రాబోయింది, కాని వెంటనే నవ్వు వచ్చింది. తను నిజంగానే తొందరపడ్డాడు. ఎవరో అన్న మాటలు పట్టుకుని గబాల్న మాట జారాడు. ఆ అమ్మాయి చక్కగా తిప్పికొట్టింది. అతను చిట్టిని తీసుకుని వచ్చి మాణిక్యానికి అప్పచెప్పాడు. చిట్టికి జ్వరం తగ్గే వరకు తన ఇంట్లో ఉంచే ఏర్పాటు చేశాడు. రత్తాలు ఈ మాట విని సంతోషించేవాడే తప్ప అభ్యంతరం చెప్పలేదు. మా ఆవిడ నోరు చెడ్డది బాబు, నోరు అయితే పర్వాలేదు కాని చేయి కూడా జాడిస్తూ ఉంటుంది అన్నాడు. మాణిక్యం టీచర్ గురించి చెప్పాడు. ఆ అమ్మాయి పేరు రాధ. తండ్రి చిన్నప్పుడే పోయాడు. మేనమామ దగ్గర పెరుగుతుంది. తల్లి ఉంది, బిఏ పాస్ అయింది. వేరే చోటకు ఉద్యోగానికి తల్లి వెళ్ళనీయలేదు. అందుకని ఈ ఊళ్ళోనే, ఈ ఎలిమెంటరీ స్కూల్లోనే ఉద్యోగం చేస్తుంది. రాధ తండ్రి కూడా ఉపాధ్యాయుడే. అబ్బో, పరమేశం మాస్టారు అంటే ఊళ్ళో వాళ్ళకి ఇప్పటికీ హడలే. అంత ఖచ్చితమైన కోపిష్ట స్వభావం, కానీ మళ్ళీ ఎంతో పరోపకారి. రాధకి తండ్రి కోపం అంతగా రాకపోయినా ఆయన డిసిప్లైన్, పరోపకారితనం బాగా వచ్చింది. పరమాసం మాస్టారు కూతురైన రాధ అంటే ఆ ఊరిలో అందరికీ గౌరవమే. గౌరవాభిమానాలు ప్రాణప్రదంగా, డబ్బుని తృణప్రాయంగా చూసే వంశమది. మంచం మీద పడుకుని పేపర్ చూస్తున్న కృష్ణ కళ్ళ ముందు ఆ అమ్మాయి ముఖం కదిలింది. ఆ అమ్మాయిని తన రూపాయికి కక్కుర్తిపడే స్వభావం చిత్రించే మాటలు అనగానే ఆ కళ్ళు కస్సుమంటూ లేచిన అభిమానం అతనికి మరీ మరీ గుర్తుకొస్తుంది. ఈసారి ఎక్కడైనా కలిస్తే మనస్ఫూర్తిగా మరోసారి క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాడతను. మధుర స్వప్నం 5వ భాగం సమాప్తం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.